మేము ఇక్కడ ఓడిపోయినా మళ్ళీ మేమే నెగ్గుతాం, మీ సంగతి చూస్తామని. ఇక్కడ ఎవరో గాజులు తొడిగించి కూర్చోలేదు. నువ్వు ఇక్కడ ఎవరి మీద ఏమన్నా చేస్తే ఊరుకుంటాకి మా కార్యకర్తలను కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇలాంటి వార్నింగ్లు, ఇలాంటి వాటికి భయపడేది ఎవరు లేరు ఇక్కడ. మీకు అందరికీ నేను చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీ దగ్గరికి ఎలాంటి ఇబ్బంది కలిగినా ఫస్ట్ మీ గుమ్మాలో ఉంటాయి. మూడు పార్టీల కార్యకర్తలు చెప్తున్నా, ఎవరైనా మీకు ఫోన్లు చేస్తే చెప్పండి. చేతకానితనంతో మాట్లాడతాం కదా, ఆడింగితనంతో మాట్లాడతాం అనమాట. ఇది అన్నీ కూడా ఎలా జరగాలి, ఎన్నికల ప్రక్రియ అంటే ఎవరి సూచనలు చేస్తారు. అభిమానం ఉన్న వాళ్ళు వాళ్ళ వెనకాల ఉంటారు, మా వెనకాల ఉంటారు. ఉన్నంత మాత్రం బెదిరించి మళ్ళీ మేము నెగ్గుదాం, నీ సంగతి చూస్తానంటే ఇక్కడ ఎవ్వరు కూడా నువ్వు చేసింది చూస్తానికి రెడీగా లేరు. అదే ఆ పరిస్థితి వస్తే జాగ్రత్తగా, నువ్వు ఓడిపోతే నువ్వేం చేస్తావు అందరికీ తెలుసు, కానీ మేము ఓడిపోతే ప్రజల్లో ఉంటావు. నువ్వు ఓడిపోతే ఇక్కడ ఉంటావో లేదో కూడా తెలియదు. నువ్వు మరి అందరినీ బెదిరించడం ఉంటే అసలు ఎంతకంటే దరిద్రం కూడా ఉండదు.